హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో సోంపాపిడిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చక్కెర పాకం ఒకటి కరెక్ట్గా చేసుకుంటే సోంపాపిడిని ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ సోంపాపిడిని చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి శనగపిండి రెండు కలిసేలాగా కలుపుకొని నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సోంపాపిడిని 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఓన్లీ శనగపిండి యూజ్ చేసి నెయ్యి ఎక్కువగా వేసి లిక్విడ్ లాగా చేసి సోంపాపిడిని చేసుకోవచ్చు. లేదంటే ఇలా పొడి పొడిగా నెయ్యిలో రోస్ట్ చేసుకొని సోంపాపిడిని చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకునేటప్పుడు పిండి నెయ్యిలో కలిసి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న పిండిలో ఎటువంటి పిండి ముద్దలు లేకుండా జల్లెడతో జల్లించుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పాకం చేసుకోవడానికి 1.5 కప్ షుగర్ని తీసుకోవాలి. మనం 1 కప్ మైదా పిండి 1/2 కప్ శనగపిండి తీసుకున్నాం కదా, మొత్తం 1.5 కప్ అయ్యింది. పిండికి ఈక్వల్ రేషియోలో షుగర్ని తీసుకోవాలి. 1.5 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వెనిగర్ని వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సగం నిమ్మకాయ జ్యూస్ని పిండుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఈ చక్కెర పాకంని చేయడానికి వాటర్లో వేసి చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. పాకాన్ని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. పాకం కరెక్ట్గా చేసుకుంటే మనకి సోంపాపిడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పాకంని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ టైం చేసే వారి కోసం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటర్లో వేసుకొని చూస్తే ఇలా జెల్లీలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లోకి చక్కెర పాకంని వేసుకోవాలి. లేదంటే నాన్ స్టిక్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు. నాన్ స్టిక్లో వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న షుగర్ సిరప్ని 2 మినిట్స్ చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారనివ్వద్దండి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇలా షుగర్ సిరప్ చల్లారిన తర్వాత 1 స్పూన్కి నెయ్యి అప్లై చేసుకొని దగ్గరికి అనుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు చేతులకి స్పూన్కి నెయ్యి అప్లై చేసుకోవాలి, లేదంటే చేతులకి అతుక్కుపోతుంది. ఇప్పుడు ఈ పాకంని ఇలా సాగతీస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సోంపాపిడిల్లో లేయర్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఒక 30 to 40 టైమ్స్ చేసిన తర్వాత కలర్ కొంచెం లైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రింగ్ లాగా ఫామ్ చేసుకొని ముందుగా జల్లించి పెట్టుకున్న మైదాపిండి శనగపిండిలో వేసుకొని ఇలా సాగ తీసుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 5 మినిట్స్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. పిండి అయిపోయేంత వరకు ఇలా చక్కెర పాకాన్ని సాగ తీసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఇలా లేయర్స్ ఫామ్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి కొద్దిగా లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగానే మిగతా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలానే చేసుకోవాలి. చక్కెర పాకం వేడిగా ఉన్నప్పుడు ఇలా సాగ తీసుకోవడం ఈజీగా అవుతుంది. లాస్ట్కి వచ్చేసరికి చక్కెర పాకం చల్లారుతుంది కదా, అప్పుడు కొంచెం ప్రెషర్తో చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పొడిపిండి మొత్తం అయిపోయి సోంపాపిడి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా రెడీ అయిన సోంపాపిడిని షేప్ చేసుకోవడానికి ఒక బాక్స్లో అడుగున సన్నగా కట్ చేసుకున్న పిస్తా ముక్కల్ని వేసుకొని సోంపాపిడిని పైనుంచి పెట్టుకుంటున్నాను. లేదంటే ఇలాంటి బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని అడుగున పిస్తా వేసుకొని పైనుంచి పీచ్ మిఠాయి పెట్టి గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ఈవెన్గా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పీచ్ మిఠాయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసిన ఈ టిప్స్ని ఫాలో అవుతూ వీడియోని చూసి చేయండి. మీరు కూడా ఈజీగా చేసేస్తారు. అయితే అండి, సోంపాపిడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.